పదార్థం అనేది మూడు స్థితుల్లో ఉంటుంది. అవి ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. అంటే సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్ స్టేట్. పదార్థాన్ని ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మార్చవచ్చు. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రావటాన్ని ఫ్యూజన్ అంటారు. ఎగ్జాంపుల్కి మంచు కరిగి నీరుగా మారటం. అలానే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్లోకి మారటాన్ని వేపరైజేషన్ అంటారు. ఎగ్జాంపుల్కి ఏంటి? నీరు మరిగి ఆవిరవ్వటం. గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రావటాన్ని కండెన్సేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి తెల్లవారుజామున ఆకుల మీద చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడటం. అలా కాకుండా లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్లోకి రావటాన్ని సొలిడిఫికేషన్ అంటారు. అంటే నీటిని కనుక ఫ్రిడ్జ్లో పెడితే అది గడ్డగట్టిపోతుందన్నమాట. అదే సొలిడిఫికేషన్ అంటే. కొన్ని సబ్స్టాన్సెస్ సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రాకుండా డైరెక్ట్గా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవటాన్ని సబ్లిమేషన్ అంటారు. ఎగ్జాంపుల్కి కర్పూరం నేరుగా ఆవిరిగా మారిపోవటం. అలా కాకుండా గ్యాసియస్ స్టేట్లో నుంచి డైరెక్ట్గా సాలిడ్ స్టేట్లోకి, అంటే మధ్యలో లిక్విడ్ స్టేట్లోకి రాకుండా అలా జరగటాన్ని డిపాజిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి చల్లటి సర్ఫేసెస్ మీద మంచు పేరుకోవటం. ఇది చూడండి, ఈ డయాగ్రామ్ కనుక మీరు చూసినట్టయితే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు మారటాన్ని ఏమంటారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మ్యాటర్ని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కు మార్చవచ్చు కదా. ఎలా అంటే బై చేంజింగ్ ది టెంపరేచర్, అంటే టెంపరేచర్ మార్చటం ద్వారా కానీ, ఆర్ బై చేంజింగ్ ది ప్రెషర్, అంటే ప్రెషర్ను మార్చటం ద్వారా కానీ మనం స్టేట్ని మార్చవచ్చు అన్నమాట.